దేవుని ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఐ వాంట్ టు విష్ యూ, కొంతమంది రాలేదు కాబట్టి ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబాడీ, ఐ వాంట్ టు కమ్యూనికేట్, ఐ వాంట్ టు కన్వే గ్రీటింగ్స్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్ 2024, నూతన సంవత్సరం 2024 సంవత్సరం యొక్క శుభములను మీకు తెలియచేయుచున్నాను. అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. శుభాకాంక్షలు తెలుపుతే ఏం చెప్పాలి? అందరూ థ్యాంక్ యూ చెప్పాలి, విష్ యూ ద సేమ్ చెప్పాలి కదా. మర్చిపోయారు అన్ని. ఎందుకంటే మళ్ళీ పాత సంవత్సరం వచ్చేసింది కదా, కొత్త సంవత్సరం అయిపోయి ఒక వారం రోజులు గడవక ముందే మర్చిపోతున్నారు. యూ షుడ్ బి ఏబుల్ టు టెల్, రెస్పాండ్. హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు ఏం చెప్పాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున శుభములు తెలుపుచున్నాను. కొద్ది నిమిషములు మనము వాక్యమును ధ్యానించుటకు గాను బైబిల్ గ్రంథంలోని తెరిచి క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు చదువు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా రాజా, చదువున్న వాక్య భాగం మీరు ఆశీర్వదించండి. మీ సిలువ చాటును మీరే మరుగుపరచండి ప్రభువా. ఇప్పుడు వచ్చిన మా అందరితో మీరు ప్రత్యేకముగా మీరే మాట్లాడండి ప్రభువా. నా అంతటా నేను మాట్లాడితే ప్రభా ఏది జరగదు. నన్ను మీ స్వాధీనంలోనికి మీరు తీసుకుని నా నోటిని మీ బూరగా మీరు వాడుకునండి ప్రభా. వచ్చిన మా అందరితో మీరు ప్రత్యేకముగా మాట్లాడవలసింది. ఈ సమయం అంతటిని మీ పరిశుద్ధాత్మ స్వాధీనము కప్పచెప్పచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క వాక్యములో భక్తుడైన అపోస్తలుడైన పౌలు యొక్క కొలస్సీయులకు రాస్తూ 3వ అధ్యాయములో ఎవరి కొరకు ఈ యొక్క వాక్యములను వ్రాస్తూ ఉన్నాడు అనేసి అంటే రక్షణ పొందిన వారి గురించి వారి కొరకు వ్రాస్తున్నాడు. ఎవరైతే బాప్తిస్మము పొంది రక్షణ పొంది క్రీస్తుని వెంబడించుచున్నారో వారందరి కొరకు రాయటం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. మొదటి వచనంలో మనము గమనించినట్లయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అది ఎవరికి తెలుస్తుందంటే నిజంగా మీకే తెలుస్తుంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారా కాదా అన్నది ఎవరి అంతరాత్మకు వారికే తెలుస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేనిని వెతకాలంటున్నాడండి? పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి
ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనల్నందరినీ కూడా ఏ రీతిగా చెప్తున్నాడంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారు. అంటే మనం ఎవరము? ఒకప్పుడు మనము పాపములో, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి వలె ఉన్నాము. అయితే క్రీస్తు ప్రభువారు మనలను ఆయనతో కూడా బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. మనము నిర్జీవమైన వారము కాదు. క్రీస్తులోనున్న వారు జీవము కలిగిన వారు, జీవమును పొందుకున్నవారు. ఏ విషయములో జీవము కలిగి ఉన్నాము అనేసి అంటే ఆత్మ సంబంధమైన విషయములలో. హల్లెలూయా. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకమని ప్రభువు చెప్తున్నాడు. పైనున్న వాటిని వెదకాలి. అక్కడ ఏమున్నదంటే మన జీవం ఎక్కడున్నది? మన ఆక్సిజన్ ఎక్కడున్నది చెప్పాలి. ఎక్కడుందండి? హాస్పిటల్లో డాక్టర్స్ దగ్గరికి పోయి డాక్టర్ గారు బ్రతికించండి బ్రతికించండి అని డాక్టర్లను వేడుకుంటూ ఉంటారు. ఒక శరీర సంబంధమైన యొక్క శరీరము కోసము, స్వల్పకాలము జీవించడి శరీరము కోసమే డాక్టర్స్ అంతగా బ్రతిమిలాడుతున్నారే. నిత్యమైన ఆక్సిజన్ దేవుడు ఆత్మలకు, మన ఆత్మలకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎక్కడ దాచబడి ఉన్నదండి మన జీవము? క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అక్కడి నుండి మనము జీవము పొందుకుంటాం. మనకు జీవమై ఉన్న దేవుడు కదా ఆయన ఎవరు? మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మన జీవం ఎవరు చెప్పాలండి? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో మన జీవము దాచబడి ఉన్నది. ఆయన లేకుండా మనలో ఏ మాత్రము కూడా జీవము ఉండదు కాక ఉండదు. మనలో ఎవరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు? క్రీస్తు ప్రభువారు. మనలో మనం ఆయనను ధరించుకోవాలంటున్నాడు. we should put on ourselves the Lord God himself. ప్రభువును ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం ఏమైపోయిందండి? క్రీస్తుతో కూడా ఎక్కడ వేయబడింది? సిలువకు కొట్టివేయబడ్డది. హల్లెలూయా. ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ప్రాచీనం అంటే ఓల్డ్, నవీనం అంటే కొత్తది, న్యూ. కాబట్టి ప్రాచీన స్వభావము, నవీన స్వభావం, ఈ రెండింటినీ కూడా ఏం చేశాము? కలిపి వెళ్తున్నారా లేదా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి వెళ్తున్నారా? ఇది అసలు ప్రాముఖ్యమైనది. ప్రాచీన స్వభావము మనలో ఏమాత్రము కూడా ఉండటానికి వీలు లేదు. అబద్ధాలాడే బాప్తిస్మము పొందిన తర్వాత మీ జీవితంలో అబద్ధాలకు ఏం కావాలండి? ఫుల్ స్టాప్ పడాలి. సిలువకు కొట్టివేయబడిన తర్వాత మీ జీవితంలో ఇక అబద్ధాలు అనేవి రావు. ఆ నైజము మనలో ఉండదు. నవీన స్వభావము అంటే క్రీస్తు ప్రభు వారికి ఉన్న స్వభావాన్ని మనము ధరించుకున్నప్పుడు మన నోటి ఏమి రావండి? అబద్ధాలు రావు కదా. చెప్పిన వాక్య భాగంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుంది చూడండి. ఇప్పుడైతే ఏం చేయాలంటున్నాడు? కోపము, ఆగ్రహము. కొద్దిగానే కోపం వస్తుంది కదా. నాకు కోపం తెప్పియొద్దు, నాకు కోపం వచ్చిందంటే బాగుండదు. ఇది కావాలి అసలైనది. ప్రాచీన స్వభావం అంతయు కూడా ఏం చేయబడిందండి? సిలువకు కొట్టివేయబడింది. అంటే ఉత్తమ మాటలే అనమాట కదా. యూఆర్ జస్ట్ సెయింగ్ ఫాల్స్హుడ్. అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధంగా మనం దేవుని ఆరాధిస్తుంటాం కదా. అబద్ధికులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. పాత స్వభావము కదా. కొత్త సంవత్సరము, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ న్యూ ఇయర్? వాట్ ఈస్ ద న్యూనెస్ ఇన్ యువర్ లైఫ్? నీలో దేవుడు ఎటువంటి క్రొత్తదనాన్ని ఇచ్చాడు? ఈ క్రొత్తదనం లేకుండా ఎన్నిసార్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నా కానీ పాత కంపంతా కూడా మనలో పెట్టుకొని మనం ఎన్నిసార్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా కానీ వేస్ట్. బయటి వరకు కొత్త బట్టలు ధరించుకొని రకరకాలుగా మనము అడాన్ చేసుకొని డెకరేషన్స్ చేసుకొని ఈ యొక్క సమస్తము కూడా పై రూపాన్ని మనము అలంకరించుకొని లోపల కంపు పెట్టుకున్నట్లయితే ఇది ఏమవుతుంది అనేసి అంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. వీఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్స్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ క్రైస్ట్ ఫాలోవర్స్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమంటున్నాడు ప్రభు? పైనున్న వాటినే వెదుకుడి. దేని కొరకు వెతుకుతున్నారు?
ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తాయంటే కుప్పలు కుప్పలు వచ్చి పడుతూ ఉంటాయి. దేనికోసం అనేసి అంటే ఫర్ ద వరల్డ్లీ థింగ్స్, ఫర్ ద ఎర్త్లీ థింగ్స్. కానీ పైనున్న వాటి కొరకు ప్రార్థన అవసరతలు ఎంతమంది ఇస్తున్నారండి? మన జీవము, నిత్య జీవము పొందునట్లుగా ప్రభు మనకు ప్రత్యక్షుడైనప్పుడు మనము ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించినట్లుగా దేవుడు తన యొక్క నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించుటకు ఆయన తిరిగి వచ్చుచుండగా ఆయన స్వారూప్యాన్ని నిజముగా మనము ధరించుకొనగలిగి ఉన్నామా? ఈ యొక్క నూతన స్వభావము మనలో ఉండాలి. అయితే నూతన స్వభావము, నవీన స్వభావము మనలో ఉండాలి అంటే ఏమేమి మనలో నుండి కొట్టివేయబడాలంటున్నాడండి? కోపము, చూడండి, ఆగ్రహము, దుష్టము, దూషణ. మీ నోట ఏమొస్తాయంటండి? నోట బూతులు వచ్చినప్పుడు దేవుడు మనలో ఉంటాడా? మనల్ని మనం మోసపుచ్చుకున్న వారం అవుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే మనం ఎట్లుండాలి? దేవుడు ఒక కమాండ్ పెట్టాడు కదా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పర్లేదు, ఏం కదా, అపరిశుద్ధులుగా ఉన్నా వచ్చేస్తానన్నాడు దేవుడు. మీరును పరిశుద్ధులయ్యుండుడి. గాడ్ ఈస్ డిమాండింగ్ ఎవ్రీ క్రిస్టియన్ to be holy because our God is holy. As he is holy, he is demanding all of us to be holy. మనమందరము కూడా ఆయన పరిశుద్ధుడైనట్టుగా మనమును కూడా పరిశుద్ధతను ధరించుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన జీవితము, ఒకప్పుడు పాపుల గుంపులో ఉన్నాము, యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత మనం ఎవరి గుంపులోకి వచ్చామండి? పరిశుద్ధుల గుంపులోకి వచ్చాము. హల్లెలూయా. నేను ప్రార్థన చేసేప్పుడు ఏమంటూ ఉంటాడు? ప్రభువా నేను పాపిని. ఎన్ని రోజులు పాపిగా ఉంటావు? ఆ టైటిల్ ఎప్పుడు డిలీట్ అయిపోతుంది? పరిశుద్ధులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ దేవుని పరిశుద్ధులకు రాయునదేమనగా అంటాడు. ఎవరికి రాస్తున్నాడండి? పరిశుద్ధులకు రాస్తున్నాడు. మరి ఆ టైటిల్ మనకు లేకపోతే ఆ ఉత్తరము మనకు సంబంధించింది కాదు, ఆ వాక్యం మనకు సంబంధించింది కాదు. నువ్వెప్పుడు పరిశుద్ధురాలుగా మార్చబడతావు? నీ జీవితంలో ఇంకెన్ని రోజులు సంవత్సరాలు గతించిపోతున్నవి. 2024వ సంవత్సరంలోనికి మనం వచ్చాము. ఇంకా మార్పు లేకుండా పాత స్థితిలోనే ఉంటూ పాత కంపును, పాత స్థితిని, పాత నైజమును మనతో పాటు వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటే మనం ఎవరు అంటే జీవించుచున్న వారము కాదు. మనము ఏమైపోయి ఉన్నాము? మనలో పాపపు క్రియల చేత మనం ఇంకా చచ్చిన వారిగానే ఉంటాము, జీవించుచున్న వారిగా ఉండము. అయితే ఏమంటున్నాడు? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము ఇవి వస్తాయండి మీకు. కోపం వస్తుందా? ఆగ్రహం వస్తుందా? మామూలు ఆగ్రహం కాదు. నాకు కోపం వచ్చిందంటే ఇక తట్టుకోలేరు ఎవరు అనేసి అంటూ ఉంటారు కదా. ఆగ్రహము, తర్వాత దుష్టత్వము కదా, దూషణ. మంచి మాటలు కాదు, పరిశుద్ధమైన మాటలు కాదు, దూషణ మాటలు ఉంటాయి కదా, బూతు మాటలు. ఇవన్నీ తిట్టడము, తిట్లు, రకరకాలైన తిట్లు నేర్చుకుంటారనమాట. అది ఎక్కడ కూడా కనబడవు. మరి ఇక్కడే కనిపిస్తాయి. ఎక్కడంటే దేవుని ఇళ్ళల్లో కనిపిస్తాయి, దేవుని బిడ్డల ఇళ్ళల్లో కనిపిస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? ఫ్రమ్ వే డిడ్ యూ పిక్ దెమ్ అప్? ఎక్కడి నుంచి ఎరుగొచ్చారు ఇవన్నీ కూడా? ఈ చెత్త చెదారము కదా, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఇవన్నీ కూడా. ఇంకా మీ నోట ఏంటంట? బూతులు. ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అట్లాంటి వారు? ఉంటే ఈరోజే మార్చుకోండి. కొత్త సంవత్సరం దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఫస్ట్ సండే నాడు దేవుడు గాడ్ ఈస్ కాలింగ్ యూ టు కంట్రోల్ యువర్ మౌత్. మీ నోటికి తాళం వేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఇఫ్ యూ డు నాట్ కంట్రోల్ యువర్ మౌత్, మీ నోట బూతులు వచ్చాయంటే యూ కెనాట్ బి ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగాని ఉండజాలవు. గాడ్ ఈస్ డిమాండింగ్ అండ్ కమాండింగ్ us to walk in the holiness as he is holy, that we should walk in his holiness. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధతలో మనము కూడా నడవవలనని దేవుడు మనకి ఇచ్చుచున్న ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది. హల్లెలూయా. ఇంకా ఏమన్నా పాత స్థితిలోనే మనం ఉన్నట్లయితే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం అనేసి అంటున్నాడు కదా. 2వ యోహాను పత్రికలో మనం చూస్తాం. ఎవరైతే చీకటిలో నడుస్తూ మేము వెలుగులో ఉన్నాము అనుకుంటే వాళ్ళు అబద్ధికులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
ఇవన్నీ కూడా ఏమైపోవాలి? ఇప్పుడు మరలా పై వచ్చినాం కదా, 5వ వచనం, 5th verse 1. కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలంటున్నాడు? చంపివేడు. ఎంతమందికి డబ్బుపై ఆశ ఉన్నదండి? ఇన్ని కోట్లు సంపాదించుకోవాలి, ఇంత బ్యాలెన్స్లు ఉండాలి, ఇంత 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 అయిపోవాలి, మేము చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి కదా. ఎంతమందికి ఆశ ఉన్నది? డబ్బు పైన, ధనము పైన ఆశ ఉన్నా కానీ ఏమైపోయినట్టు చెప్పండి? ఇవన్నీ కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? చంపేస్తున్నామా? ప్రార్థన అవసరాలలో చాలా అవసరం ఏంటంటే మాకు డబ్బు కావాలి పాస్టర్ గారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి కదా, మంచి స్థితి కావాలి, డబ్బు కోసం మనం అడుగుతుంటాం. అదే రీతిగా నిజంగా డబ్బు కోసం మీకు ఎంత ఆశ ఉన్నదో అంతకంటే దేవునిలో మీరు ధనవంతులుగా ఉండుట కొరకు మనము పిలువబడి ఉన్నాం. ఆయనలో ధనవంతులుగా ఉన్నామా లేదా? ఆయన ఇచ్చిన రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా? ఇది ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా లోక సంబంధమైన ఐహిక విచారాలన్నీ కూడా ఏం చేయాలండి? చంపివేయుడి. చంపేస్తున్నారా మీరు? బ్రతకనిస్తున్నారా? పర్లేదులే పోనీలే అని వదిలిపెడుతున్నారా? చంపేస్తున్నారా? మనుషులను కాదండి చంపేది. ఏం చంపేయాలంటున్నాడు? నిర్జీవ క్రియలను చంపేయమని ప్రభు అంటున్నాడు. దురాశను చంపేయమంటున్నాడు. దేవునికి అయిష్టమైన పనులన్నీ కూడా చచ్చిపోవాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చంపివేయాలి. వాటి వలన ఏమొస్తుందంటండి? దేవుని ఉగ్రత ఎవరి మీదికి? అవిధేయులు. విధేయులు అంటే దేవుని మాటకు లోబడేవారు. అవిధేయులు అంటే ఈ చెవిన వింటారు, వీటి నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అవిధేయులు. అవిధేయులుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని ఉగ్రత వస్తుందంట. నేను చెప్పే మాట కాదు ఇది. ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్పుచున్న మాట. దేవుడు అబద్ధాలు ఆడొద్దు అని చెప్పినప్పుడు ఆడకుండా మీ నోటికి తాళం వేసుకోవాలి. బూతు మాటలు, సరసోక్తులు మీ నోటి నుండి రాకూడదు అనేసి చెప్పినప్పుడు మీ నోటికి తాళం వేసుకోవాలి. దేవుని వాక్యానికి మనం లోబడకుండా ఎన్ని రోజులు మనం ఉన్నా కానీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అండ్ నో యూజ్ అండ్ నో యూజ్. మన యొక్క ప్రతి ప్రయత్నం కూడా ఏంటంటే దట్ వీ షుడ్ బికమ్ లైక్ హిమ్. మనము ఆయన వలె మారునట్లుగా, క్రీస్తు స్వారూప్యములోనికి మారునట్లుగా. ఇందాక మనం పాట పాడాం, మహిమ నుండి అధిక మహిమకు ఎత్తినాడిపించుము, మహిమ నుండి అధిక మహిమకు ఎత్తినాడిపించుము. హల్లెలూయా. మహిమ నుండి ఎక్కడికి ఎదగాలి? అధిక మహిమకు. పోయిన సంవత్సరం ఉన్న మహిమకు ఈ మహిమకు ఇప్పుడు చూసుకుంటున్నారు. Is there any promotion in your glorious nature? మీలో ఉన్న మహిమకు, పోయిన సంవత్సరం మహిమకు ఈ సంవత్సరం మహిమ మీరు చెక్ చేసుకున్నారా? Is there any upliftment, any growth, any other step that you have stepped up? మీ జీవితంలో ఇంకొక మెట్టు మహిమ నుండి అధిక మహిమకు ఎదిగారని మీలో ఎంతమందికి నిజముగా అటువంటి నిశ్చయత కలిగి ఉన్నారు? నేను ఎదిగాను. ఎక్కడ ఎదిగారు? మహిమ నుండి అధిక మహిమకు ఎదిగాను అన్నవారు దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడండి? మహిమ నుండి అధిక మహిమకు దేవుడు నడిపించాడు. నడిపించినాక మళ్ళా ఇంకెక్కడ చూడకూడదు? వెనక తట్టు చూడకూడదు. ఎవరు తిరిగి చూచారంటే వెనక తట్టు? ఉప్పు స్తంభము. ఎవరైపోయారు? లోతు భార్య ఎటువైపు చూసిందండి? పాత సంవత్సరం వైపు చూడొద్దు. హల్లెలూయా. పాతవి గతించిపోయింది కదా. ఏమన్నా పాతవి గతించిపోయేను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. పాతవి గతించిపోయినవి. పాత సంవత్సరం గురించి ఆలోచించబాకండి. పాత సంవత్సరము అయిపోయింది, దాని గురించి కాదు మీరు ఆలోచించవలసింది. ఇక్కడ క్రొత్త సంవత్సరంలో దేవుడు మీకు నూతనమైన అభిషేకము, నూతనమైన ఎదుగుదల, నూతనమైన ఆత్మశక్తిని, నూతనమైన మహిమను దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తి నడిపించాలని ఆయన ఆశిస్తూ ఉండగా
ఆ నూతనమైన జీవమును పొందుకొనుటకు గాను నవీన స్వభావము ధరించుకోవాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా చంపివేయండి. నెక్స్ట్ 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత చెప్పాడండి లేదా? వాక్యంలో ఉన్నదా లేదా? అవిధేయుల మీదకి ఏమొస్తుందంట అండి? కొంతమంది సింపుల్ గా పెడతారు, ఏంటంటే మేము దేవుని నమ్ముకున్నాం కానీ ఏంటండి మాకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అనేసి. అంటే దేవుని నమ్ముకున్నావేమో కానీ ఆర్ యూ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే టు డే లైఫ్? నమ్ముకొని ఉంటే సరిపోదు. నీ జీవితమే ఒక పరిశుద్ధమైన జీవితముగా ఉండాలి. ఎవ్రీ స్టెప్ దట్ యూ స్టెప్ ఇట్ షుడ్ బి ఫార్ ద హోలీనెస్ అండ్ హోలీనెస్ అండ్ హోలీనెస్. పరిశుద్ధమైన జీవితము వైపు నీవు అడుగుడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట? అవిధేయుల మీదకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. పాపము చేసినప్పుడు దేవుడు ఎంత చెప్పినా మార్పు చెందక మన జీవితాలలో ఇంకా అదే కఠిన స్థితిని, అదే క్రూరమైన స్థితిని, మార్పు లేని నైజాన్ని మన యొక్క మనసులలో, హృదయాలలో పెట్టుకొని ఉన్నట్లయితే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్, నో యూస్, నో యూస్. ఇంకా యేసుని వెంబడించకుండా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఆయన వెంబడిస్తున్నామని పేరు చెప్పుకొని ఇంకా ఎక్కడ ఉంటున్నారు? చీకటిలోనే కనిపిస్తూ ఉన్నారు. యేసయ్య బిడ్డలుగా ఉంటారు. ఎక్కడ కనిపిస్తారండి? బార్ షాపుల దగ్గర కనిపిస్తారు. ఇదేనా దేవుడికి చెప్పింది? పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పిలిచి మీకు రక్షణ ఇచ్చి పాత వస్త్రాలు తీసి పారవేసి అదే రీతిగా దేవుడు నూతనమైన నవీనమైన స్వభావమును మీకు ధరింపచేసి నూతన వస్త్రములను, రక్షణ వస్త్రములను దేవుడు మీకు అనుగ్రహించి ఒక పరిశుద్ధ బాటలో నడవవలనని దేవుడు చెప్తే మరలా ఎక్కడికంటే పాత స్థితి, పాత స్థితి, పాత స్థితి. లోక ఆశలన్నింటినీ కూడా ఏం చేయాలంటున్నాడు? చంపివేయాలంటున్నాడు. చంపేస్తున్నారా మీరు? పక్కన వారి మీద కోపం చూపిస్తూ ఉంటారు కదా. తల్లిదండ్రులేమో పిల్లల మీద కోపం చూపిస్తుంటారు, పిల్లలేమో తల్లిదండ్రుల మీద కోపం చూపిస్తూ ఉంటారు. ఈ కోపాలు కాదండి, ఇక్కడ కాదు కోపాలు చూపించాల్సింది. కోపం చూపించాల్సింది ఎక్కడ? అపవిత్రమైనవన్నీ కూడా చంపివేయబడాలి. దేవునికి అయిష్టమైన మార్గాలన్నీ కూడా మీ జీవితంలో నుండి శాశ్వతముగా చంపివేయబడాలని దేవుడు సెలవిస్తూ ఉండగా, లేదు ఇవన్నీ కూడా అట్లనే ఆ మురిగిపోయిన కంపు, కలేబరాలు అంటారు కదా, కలేబరాలన్నింటినీ కూడా మన దగ్గర పెట్టుకొని ఆ కలేబరాలతో పోతూ ఉంటే ఎట్లాంటి వాసన వస్తుంది చెప్పండి? ఎటువంటి సుగంధ వాసన వస్తుందా? ఎటువంటి వాసన? ఈ కంపంతా పెట్టుకొని ప్రభువా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. కంపంతా కూడా హృదయంలో, నోటిలో, కళ్ళల్లో, చెవులలో, చేతులలో, ఎక్కడ కాళ్ళల్లో. కాళ్ళు ఆగవు, పరిగెత్తిస్తూ ఉంటవి పాపం వైపు. చేతులు ఆగవు, పాపం వైపు పరిగెత్తిస్తూ ఉంటవి. కళ్ళు ఆగవు, చెవులు ఆగవు, ముక్కు ఆగదు, నోరు ఆగదు. ఆర్ వి రియల్లీ కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్స్? మనల్ని మనం ఏం చేయగలుగుతున్నాం? సెల్ఫ్ కంట్రోల్ అని దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఒక గొప్ప గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఆత్మ ఫలములలో ఒక ఫలం ఏంటి చెప్పండి? ఆశా నిగ్రహము. అడిగారా దేవుని దగ్గర ఎప్పుడన్నా? ఫలాలన్నీ దేవుడు పెడితే ఎటువైపు చూస్తున్నారు? ఆదాము హవ్వ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరి దగ్గరికి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు, సర్పము రూపంలో వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం తినిపించాడు చెప్పండి? దేవుడు తినకూడదని చెప్పిన పండును తినిపించాడు. కానీ మరి ఎల్లకాలము జీవించే పండు ఇంకొకటి ఉంది కదా, ఆ పండు తినిపించాడా? ఎల్లకాలము జీవించడి ఆ ఫలము, జీవ వృక్ష ఫలము యొక్క పండు తినిపించాడా? సాతానుడు మోసగాడు. మానవుణ్ణి దేవుడు హెచ్చించాలని ఆశించాడా? కాబట్టి మానవుని ఎట్లయినా పడగొడతానని ఎటువైపు చూపించాడండి? అవిధేయత వైపు. దేవునికి అవిధేయులుగా ఉండినట్లుగా పని చేపించాడు, కానీ దేవునికి విధేయులుగా ఉండినట్లుగా ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఆ పండు కూడా తినమని చెప్పాడా? సరే, చెప్పలేదు. మోసగాడు సాతానుడు, మోసపుచ్చుతూ ఉంటాడు. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా నిర్జీవ క్రియల వైపే మనస్సు వెళ్తుంది, కానీ జీవపు క్రియలు, జీవపు బాటలో మనము నడుచుటకు గాను మన ఆత్మ, మన హృదయము, మన యొక్క జీవితము నిజముగా ఆతురపడుతుందండి.
జీవపు క్రియల వైపు. ప్రార్థన అంటే ఇవాళ ప్రార్థన అవసరమా? ఇప్పుడు ప్రార్థన అదే సినిమా చూడండి, 3 గంటలు సినిమా వస్తుంది కదా, హ్యాపీగా పక్కపక్కలు ఈగలు తప్ప ఏముండవు అక్కడ. చూస్తూ సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువంటివి చాలా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే హ్యాపీగా. నేను కొన్ని ప్రాంతాలలో బ్రదర్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆదివారం చర్చికి వెళ్తారంట. చర్చి నుంచి రాగానే ఇంటికి రాగానే ఏమో ఆన్ అవుతుందండి, సినిమాలు ఆన్ అవుతాయి. గంట తరబడిగా కూర్చొని టీవీలో కత్తుక్కొని పోయి ఉంటే ఇది పరిశుద్ధమైన జీవితం. ఇటువంటి జీవితము మనుషులు జీవిస్తున్నారు. అటువంటి సంఘాలు కూడా వారికి చాలా ప్రేమగా ఎంతో మంచి సంఘాలుగా అనిపిస్తాయి. ఎందుకంటే పాస్టర్ గారు ఏమనొద్దు, ఎవరిని ఏమనకూడదు కదండి, సరి చేయకూడదు కదా. ఎండిపోయిన ఆకులను ఏం చేయాలండి? ట్రెంచి వేయాలి. ఎండిపోయిన కొమ్మలను ఏం చేయాలి? ట్రెంచి వేయాలి. పనికి రాని కొమ్మలు ఏం చేయబడాలి? కత్తిరించబడాలి కదా. అప్పుడేమవుతుందంటే ఇంకా దేవునిలో ఉన్నవారు ఇంకా ఎదగడానికి దేవుడు కృప చూపిస్తారు. అంటే ఆ యొక్క ఎనర్జీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, ఆ మాన్యూర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ యొక్క దేవుడిచ్చిన యొక్క బలం అనేది ఇంకా సమృద్ధిగా అందరికీ కూడా అందించబడుతున్నది. వ్యర్థము కాకూడదు. నిర్జీవ క్రియలలో ఉన్న వారి కొరకై మనం ఎంత చేసినా వ్యర్థమే. మన జీవితాలలో దేవుడు 2024 ఇట్ ఈస్ కీపింగ్ బిఫోర్ యూ యాజ్ ఎ బ్లెస్సెడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఈ 2024వ సంవత్సరము మీ జీవితంలో ఒక ఆశీర్వాదపు సూచనగా దేవుడు మీ ముందుకు పెట్టాడు. అయితే దేవుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే హీ వాంట్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద డెడ్లీ లైఫ్స్. నిర్జీవపు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి వాటిలో నుండి మీరు బయటికి రావాలి, వాటిని చంపివేయాలని ప్రభు అంటూ ఉన్నాడు. అవి చచ్చిపోయాయా లేదా ఆ కంపు ఇంకా మీతో పాటు తీసుకొని వస్తారా? యేసయ్య దగ్గరికి వస్తే రానివ్వడండి. మనుషులైతే రమ్మంటారేమో కానీ పర్వాలేదు, కానీ యేసయ్య రానిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. కంపులో నుండి కడుక్కోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు సినాయి కొండ మీదికి దిగి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను దిగి వచ్చుచున్నాను, అందరూ మిమ్మల్ని మీరు ఏం చేసుకోమన్నాడండి? పరిశుద్ధపరచుకొనుడి, శుచిపరచుకొనుడి. ఈవెన్ యాజకులు సహితము తమను తాము శుచిపరచుకోవాలి. అపవిత్రమైన స్థితిలో అట్లనే వారు సీనాయి కొండ దగ్గరికి, దేవుని పరిశుద్ధ స్థలము దగ్గరికి వస్తే ఏమైపోతారు చెప్పండి? చచ్చిపోతారు. They will die. Because without holiness we cannot reach God. But we should become holy. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన మానవుని అవతారమును ఆయన ధరించి మానవుని యొక్క రూపములో ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ఏమిచ్చాడండి? నిత్య జీవమును దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఈ నిత్య జీవాన్ని మనము తృణీకరించినట్లయితే మన జీవితములో ఎప్పటికీ కూడా శూన్యముగా ఉంటుంది. నీలో ఆనందం ఎందుకు లేదో తెలుసండి? వై యు ఆర్ నాట్ హ్యావింగ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, యు మే నాట్ హ్యావ్ హ్యాపీనెస్ బికాస్ జీసస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ లైఫ్. ఏదో అట్లా నమ్ముకుంటే సరిపోదు. మన లోపల మన క్రియలలో ఏం కావాలండి? మార్పు కావాలని దేవుడు కోరుకొనిచున్నాడు. గాడ్ ఈజ్ డిమాండింగ్ చేంజ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్. మన జీవితంలో మార్పు లేకుండా మనము దేవుని చూడలేము. దేవుని యొక్క ఆయన యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించజాలము. దేవుడు ఇచ్చిన దీవెనలను మనము పొందుకొనజాలము. కాబట్టి ఆయన రూపములోనికి మనం మార్చబడాలి. మనలో ఏం కావాలండి? నూతన స్వభావము మనము ధరించుకోవాలి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. 7వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. ఎవరి మధ్య జీవించినప్పుడు? అవిధేయులతో పాటు మీరు కూడా జీవించారు కదా. ఒకప్పుడు లోకంలో ఉన్నారు, లోకముతో ఉన్నారు, లోకముతో కలిసి పాపం చేశారు. కానీ when God has called you not to mingle with them anymore. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడు? 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో ఎట్లా ఉండకూడదండి? జోడుగా ఉండకూడదు. అంటే జోడు అంటే ఏంటి చెప్పండి? 2 ఎడ్లు ఉంటాయి కదా,
రెండు ఎడ్లు కలిపి ఏం మోసుకుంటూ వెళ్తవి? నాగలి కావచ్చు, ఎడ్ల బండిని కావచ్చు, బుల్లక్ కార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా జోడుగా ఉండి మనము పనులు చేయడానికి వీలు లేదని ప్రభు చెప్పొచ్చున్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఇంకా దుర్నీతితోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అనేసి అంటే ఏమి సాంగత్యం అని ప్రభు అంటూ ఉన్నాడు. నిర్జీవ క్రియలన్నింటినీ కూడా వదిలిపెట్టమనేసి అంటూ ఉన్నాడు. దుర్నీతితో నువ్వు సాంగత్యం చేయడానికి వీల్లేదు. వెలుగునకు చీకటితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? వై యు వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ద డార్క్నెస్? చీకటి సంబంధులతో ఎందుకు ఫ్రెండ్షిప్ కొనసాగింప చేస్తున్నారు? God has made you, he has brought forth into his light, he had made you into the children of light. వెలుగు సంబంధులుగా, వెలుగు పిల్లలుగా దేవుడు మిమ్మల్ని చేసి ఆయన వెలుగులోనికి నడిపించినప్పుడు ఇంకా ఎవరితో స్నేహం కొరకు ప్రయత్నం చేస్తున్నారండి? చీకటి సంబంధులతో ప్రయత్నము చేస్తున్నారు, వారితో స్నేహముగా ఉంటున్నారు. ఇక్కడ ఆంటీ గారు ఉన్నారు, ఎస్తేర్ ఆంటీ గారు. తన జీవితంలో అందరూ వదిలిపెట్టేశారు, అలా నా అన్న వారందరూ కూడా వదిలిపెట్టేశారు. అయినా కానీ ఎవరి కోసం జీవిస్తున్నారండి? మీరు అవసరం లేదు, మీ యొక్క స్నేహాలు అవసరం లేదు, మీ బంధాలు అవసరం లేదు, మీ యొక్క బంధుత్వాలు కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు. నా యేసయ్య నాతో ఉన్నాడు, నేను తుది శ్వాస వరకు నా ప్రభువునే వెంబడిస్తాను. హల్లెలూయా. యేసయ్యను వెంబడించుట కొరకు తీర్మానం చేసుకోవడం జరిగింది. బంధుత్వాలు కూడా కొట్టివేయబడ్డాయి. అటువంటి త్యాగపూరితమైన జీవితం. అక్కడికి రమ్మంటే ఏంటంటే వాళ్ళు అన్నిట్లలో మళ్ళా చేతులు పెట్టిస్తూ ఉంటారు. ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అనేసి లోక సంబంధమైన ఆచారాలన్నిటి కూడా రుద్దేసి దేవునికి మరలా అవిధేయులుగా చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. నిజముగా మనము క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన వారమైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనము పైనున్న వాటినే వెదకాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అక్కడ మన జీవము దాచబడింది. హల్లెలూయా. మన బంధువుల దగ్గర కాదండి మన జీవము దాచబడింది, మన స్నేహితుల దగ్గర కాదు. God has hidden our life in Jesus Christ alone. క్రీస్తులో మాత్రమే మన యొక్క జీవాన్ని ప్రభువు దాచిపెట్టాడు. కాబట్టి అక్కడ దాచబడిన జీవము కొరకు మనము ప్రయాసపడాలి. మన జీవిత కాలం అంతయు కూడా మనము ప్రయాసపడవలసిన వారమైంటున్నాం. ఇంకను క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము ఎవరమై ఉన్నాము? జీవము గల దేవుని ఆలయము. ఇది అసలైన ఆలయం ఎవరు చెప్పండి? మనమే. We are the temple of the living God. మనము జీవము గల దేవుని ఆలయముగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన ఆలయముగా ఉన్న మనము ఎట్లా ఉండాలి? దేవుడు రావాలంటే మనం ఎట్లా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. అపరిశుద్ధంగా ఉంటే దేవుడు మన దగ్గరికి రాడు. ఆయన కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఇంకా ఇప్పటికైనా మారుతారేమో, సంవత్సరాలు గడిచే కొద్దీ ఇప్పటికైనా మారుతారేమో, నా బిడ్డలు నాకు వారి హృదయాన్ని వారి మనస్సును నాకు అర్పిస్తారేమో అని ప్రభు ఇంకా వేచి చూస్తూ ఉన్నాడు. యొక్క మొదటి ఆదివార దినాన స్టిల్ గాడ్ ఈస్ కాలింగ్. ఇంకా నూతనత్వం కొరకు దేవుడు మానవులను పిలుస్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరము, కొత్త ఆదివారము, the first Sunday of the year 2024, God is calling the people to listen to his word, to come to him, to be a changed people, to lead a renewed life. నూతనత్వము, నూతనమైన స్వభావము ధరించుకొనిన, నవీన స్వభావము ధరించుకొనిన ఆయన బిడ్డలుగా ఉండుట కొరకు దేవుడు పిలుస్తూ ఉండగా మనం ఇంకా ఆయన మాటను చెవి పెట్టినట్లయితే రక్షింపటానికి అప్పుడు ఎవరు కూడా మీ యొద్దకు రారు. The call of God has come to you. దేవుని యొక్క పిలుపు మీ యొద్దకు వస్తుంది. 2024వ సంవత్సరము it is a warning year for every Christian, every child of God. It is a warning year. దేవుడు లోకము గురించి కాదండి మాట్లాడేది. ఎవరి గురించి అంటే మొట్టమొదట తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? దేవుని ఇంటిలో నుండి తీర్పు స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఈ యొక్క 2024 నుండి గాడ్ ఈస్
జడ్జింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు తన పిల్లలను జడ్జి చేయుచూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుల మధ్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే గొర్రెలను మేకలను వేరుపరిచే ప్రక్రియ కొనసాగుతుంది. యేసు ప్రభు రాకడకు ముందుగా ఈ యొక్క కార్యం అనేది జరగబోతున్నది. దేవుని యొక్క కృప అందించబడుతుంది. ఎవరైతే నమ్మకమైన వారిగా ఉంటారో ప్రభువులో వారి యొక్క జీవితాలను సంపూర్ణముగా సమర్పించుకొని, ఉడత భక్తిగా కాదండి, దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని వారి యొక్క హృదయపూర్వకమైన వారి యొక్క ఆరాధనను ప్రభువుకు అందిస్తూ వారి జీవితాంతము కూడా ప్రభువులో కొనసాగుచున్నటువంటి బిడ్డలు వారి కొరకు ప్రభువు రాబోతున్నాడు. యేసయ్య రెండవ రాకడలో మనమందరం కూడా ఎత్తబడాలి అనేసి అంటే మనలో మార్పు కావాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గాడ్ ఈస్ ఈవెన్ వార్నింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుడు తన యొక్క సంఘమునకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మారమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. వచ్చువాడు ఆలస్యము చేయక ఆయన త్వరగా వచ్చే దేవుడు ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు విడిచిపెట్టబడే గుంపులో ఉంటే వేస్తే. When God is calling you to come and change of your attitude, change your lifestyle, change your behavior pattern, when you can do such thing, నీ యొక్క పద్ధతి, జీవిత విధానము, నీ మాట, నీ తీరు సమస్తము కూడా మార్చబడకపోతే నీ జీవితము వ్యర్థమని ప్రభువు చెప్పుచున్నాడు. అవిధేయులతో ఏ రీతిగా ఉండకూడదు అంటున్నాడండి? జోడుగా ఉండకూడదు. మరలా 7వ వచనం చదువుకున్న వాక్య భాగం 7వ వచనం. పూర్వము మీరు వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకరు ఏం చెప్పాలి? అడుగుతున్నారా? కొత్త సంవత్సరంలో ఎంతమంది అబద్ధాలు ఆడారు? నిజంగా మీ మనస్సాక్షిని అడిగారు. నో, యూ షుడ్ డెడికేట్ యువర్ హోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అబద్ధాలు ఆడడానికి లేదండి. అబద్ధాలు ఆడకుండా మన లోపల ఏం రావాలి? పవిత్రమైన నీతి మొత్తమైన లేదా సత్యమే మనము పలకవలని. కానీ మన లోపల అబద్ధాలు అనేది ఉండకూడదని ప్రభువు చెప్పారు. దేవుని బిడ్డలుగా ఉన్న వారి లోపల నుంచి ఏం రాకూడదండి? అబద్ధాలు రాకూడదు. ఈజీగా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. నో, అదేదో జోక్ అనుకుంటారు. కొంతమంది జోక్స్ కూడా చేస్తుంటారు అబద్ధాలు ఆడుతూ. జోక్స్ నో, డోంట్ ప్లే విత్ గాడ్. యు అనాయింట్ you dedicate your mouth to God, you dedicate your lips to God, you dedicate your tongue to God. దేవునికి మీ యొక్క నాలుకను, మీ నోటిని, మీ యొక్క హృదయమును ప్రభువునకు సమర్పించుకోండి. నోటిని కంట్రోల్లో పెట్టుకోండి. ఈ కొత్త సంవత్సరం ఎవరన్నా బూతులు మాట్లాడారండి? గుర్తు చేసుకోండి. దేవుడు యొక్క మొట్టమొదటి ఆదివారాన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మార్గములు నడుచుట కొరికే మనము పిలువబడ్డాము. కానీ మనము అపరిశుద్ధమైన స్థితి కాదు, అపవిత్రమైన స్థితి కొరకు కాదు. వీటన్నిటి కూడా ప్రభు ఏమంటున్నాడు? చంపివేయడమని ప్రభువు చెప్పుచున్నాడు. ఇంకా ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. అబద్ధాలు మన నోటి నుండి రాకూడదు. ఇంకా ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా. దేంతోటండి? దాని క్రియలతో కూడా. అంటే మీ జీవితంలో ఆ పాత స్వభావం అనేది కనపడకుండా ఏం చేసేసారు? క్రియలతో కూడా ఏం చేశారు? పరిత్యజించి వాటిని విడిచిపెట్టేసి కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున. ఎవరి పోలిక చొప్పున? యేసయ్య పోలిక చొప్పున. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను పోలి నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తును పోలి నడుచుకోవలసిన స్థితి మనకు అవసరము. మీరు ఆయనను పోలి ఆయన పోలిక చొప్పున, మనల్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును నూతన పరచబడుచున్న కదా
ఈజ్ ఇట్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్? చెప్పండి, ఎంతమందికి గ్రామర్ వస్తుంది? నూతన పరచబడుచున్న, ప్రెజెంట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్. కాబట్టి మనం ఏమవుతున్నాము? నూతన పరచబడుచున్నాము క్రీస్తులు. హల్లెలూయా. నూతన పరచబడ్డారు అంటే పాస్టర్ గారు నేను నూతన పరచబడానిగా వచ్చే సండే నుంచి చర్చ్ బంద్, ఎందుకంటే అయిపోయింది కదా, నూతన పరచబడ్డారు కాబట్టి. నో, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హల్లెలూయా. ఎప్పటి వరకు? మన పోకడ వరకు కావచ్చు, యేసయ్య రాకడ వరకు కావచ్చు. ఏది ముందైతే అప్పటి వరకు మనం ఏం చేస్తూ ఉండాలంటే we should be renewed every day of our lives. ప్రతి దినము కూడా మనం ఏం చేయబడాలంటే నూతన పరచబడవలసిన ప్రక్రియ ఎంతైనా అవసరం. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి నూతన స్వభావము మనలో కనిపిస్తుందా? కొత్త సంవత్సరం కొత్తగా ఉన్నామా? ఏమన్నా ఏం కొత్తదనం వచ్చింది మన లోపల? కొత్త సంవత్సరము చిగురు పెట్టిందా? చెట్లకు కూడా వాటికి దేవుడు ఏం పెట్టాడంటే ఆయా కాలంలో బట్టి ఏం చేస్తాయండి? కొత్త చిగురు పెడతాయి, కొత్త ఆకులు వస్తాయి, పాత ఆకులు రాలిపోతాయి, కొత్త కొమ్మలు వస్తాయి. మనలో ఎక్కడ నవీన స్వభావం వచ్చిందా? చిగురు పెట్టిందా? Do you know that you are being spiritually nurtured? దేవునిలో ఇంకా మీరు చిగురు పెట్టుచున్నారని, మీకు ఆ యొక్క నూతన స్వభావము ధరించుకున్నారని ఏమన్నా అలాంటి అనుభవం మీకున్నదండి? నేను చిగురు పెట్టుచున్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. చిగురు పెట్టకపోతే వేస్ట్. ఇంకేమంటున్నాడు ప్రభువు? దేని కొరకు కోరుచున్నాడండి? ఫలములు ఫలించాలని. హల్లెలూయా. ఏం ఫలములు ఫలించాలి? ఆత్మ ఫలములు. ఇవి ఎంతమందిలో ఉన్నవి నిజముగా? ఈ ఆత్మ ఫలములన్నీ కూడా ప్రభు మనల నుండి కోరుకునేది ఏం కోరుకొనిచున్నాడు? ఆత్మ ఫలము. ఆత్మ ఫలములు కదా. ఏంటంటే ఆత్మ ఫలములు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తము 9 ఆత్మ ఫలాలు. ఇందులో ఎన్ని ఉన్నాయండి మనకు? ఉన్నాయా? ఫలాలు ఫలిస్తున్నామా? దేవుడు వచ్చి చూస్తే ఏ ఫలాలు లేకపోతే ఆయన నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పిపోతాడు? అంజూర చెట్టు దగ్గరికి వచ్చాడు కదా. అంజూర చెట్టేనా? ఏం చెట్టు అండి? అంజూరపు చెట్టే కదా. అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభు వచ్చాడు. వచ్చి దానిపైన ఏం కనిపించాలని చూస్తాడు? ఫలములు ఏమైనా ఉన్నాయేమని వెతికాడు. చెట్టు ఏమి ఎట్లా ఉన్నదండి? పచ్చగా ఉన్నది. కానీ ఫలములు ఏమి? పచ్చగా ఉంటే సరిపోదు. మేము దీవించబడ్డా, మా కుటుంబం దీవించబడింది, అన్ని రకాలుగా దేవుడు మమ్మల్ని ఇది సరిపోదు. వెర్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఇన్నర్ లైఫ్? మీ ఆత్మీయ జీవితంలో ఫలములు ఎక్కడ ఉన్నవి? When God comes to visit you, He should see the fruit of Spirit in your life. నీ యొక్క జీవితంలో ఆత్మ ఫలములను దేవుడు చూస్తున్నాడు. ఆత్మ ఫలములు మనలో ఉన్నాయండి. పక్కవాన్నే ప్రేమించలేదు కదా. 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నను తమ్ముడు ప్రేమించలేడు, తమ్ముని అన్న ప్రేమించలేడు. ఇంకేం చేస్తారు చెప్పండి? అసలు ఇంట్లోనే ప్రాక్టీస్ చేయట్లేదు. The love of Christ is being not practiced at your own house, with your own kin and kith. మీ స్వంత వారినే మీరు ప్రేమించలేని స్థితిలోనికి ఆ రీతిగా నిర్జీవ క్రియల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకెక్కడ స్టార్ట్ చేస్తారు? చాలా మంది దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ అంటే, పాస్టర్ గారు మా ఇంట్లో ఏం కనిపించట్లేదు? ప్రేమ కనిపించట్లేదు. అమ్మి వేసేశారు, సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హృదయాలలో విత్తబడిన దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసేసాడండి సాతానుడు, దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు కదా. అంటే ఎక్కడ వేస్తున్నారు? త్రోవ పక్కన పడిన విత్తనములు ఏమైపోతున్నాయండి? దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే హృదయములోనికి ఆ వాక్యాన్ని వెళ్ళనివ్వట్లేదు. ఈ వాక్యాన్ని ఇక్కడ వింటాను, ఇప్పటి వరకు చాలు, ఈ రోజు వరకు చాలు అని. వాట్ అబౌట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, వాట్ అబౌట్ యువర్ లైఫ్ టైం,
నీ జీవిత కాలం అంతా కూడా ఏం చేస్తావు? ఈ వాక్యము ద్వారానే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. భక్తుడు అంటాడు 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి ఆయన వాక్యము, we should meditate the word of God in our day to day life. We should study the word of God in our day to day life. ప్రతి ఒక్క అనుదిన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యమును మనము చదువుతూ ఉండాలి, అవలంబిస్తూ ఉండాలి, వాక్యానుసారముగా జీవిస్తూ ఉండాలి కదా. కడుపులోకి ఆహారాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నామో కదా, బ్రేక్ఫాస్ట్ చేయడం మానేసేయండి, కొంచెం నీరసిస్తారు. మరలా లంచ్ చేయడం మానేసేయండి, ఇంకా కొంచెం నీరసిస్తారు. ఇక డిన్నర్ కూడా చేయడం మానేసేయండి, టీలా పడిపోతారు. ఇక పనులు కూడా రావు. అమ్మో, నేను పని కూడా చేయలేకపోతున్నాను, ఊడవలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. ఎందుకు అనేసి అంటే యు ఆర్ డూయింగ్ ద ఫాస్టింగ్. మరి శరీరానికి బలము కావాలి, పనులు మంచిగా చేయాలంటే శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో ఆత్మ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా మీరు? ఆత్మ ఎంత కుంటితనములో ఉన్నదో తెలుసా అండి? కుంటితనములో ఉన్నది. ఇట్ ఈస్ క్రిపుల్డ్. When we really open your spiritual eyes and look into yourself, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూసినప్పుడు ఏమైపోయినావు అంటే యు ఆర్ క్రిపుల్డ్. నడవలేకపోతున్నావు, ప్రార్థన చేయాలంటే చేయలేకపోతున్నావు. ఏమైపోయింది? కుంటితనము. ఏ కుంటితనం అండి ఇది? ఆత్మీయమైన కుంటితనము. ఆత్మీయంగా కుంటితనం వచ్చేసింది. నడవలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, వాక్యాన్ని చదవలేకపోతున్నారు, కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నారు. కుటుంబానికి అంతటికి ఏమొచ్చేసింది చెప్పండి? క్రిపుల్డ్ ఫ్యామిలీ అన్నారు. ఏమనాలి ఈ ఫ్యామిలీని? చెప్పండి. క్రిపుల్డ్ ఫ్యామిలీ, బికాస్ దిస్ ఫ్యామిలీ కెనాట్ మూవ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ముందుకు కొనసాగలేకపోతున్న కుటుంబము, కుంటి కుటుంబము. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ కుటుంబం అండి? ఆత్మీయంగా కుంటి కుటుంబము. ఇంకా అట్లనే నువ్వు ఉంటే ఏమైపోతుందంటే మంచం పట్టేసే పరిస్థితి వస్తుంది. కుటుంబం నిండా కూడా శోధనలు వచ్చేస్తాయి. యూ షుడ్ యాక్టివేట్ యువర్ సెల్ఫ్ ఇన్ డే టు డే లైఫ్. ఒక ఫోన్ నువ్వు వాడుతున్నావు అంటే ఛార్జింగ్ అయిపోతుంటే వెంటనే ప్లగ్ లో పెట్టేస్తావు, ఛార్జ్ చేస్తావు. అవునా కాదా? ఫోన్ ఛార్జ్ చేయాలని బాగా తెలుసు, కానీ నీ ఆత్మను రీఛార్జ్ చేసుకుంటున్నావా? ఆర్ యు గెటింగ్ ఛార్జ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? దేవుని వాక్యము చేత, దేవుని శక్తి చేత నువ్వు నింపబడి నిన్ను నీవు ఇంకా ఛార్జ్ చేసుకోగలుగుచున్నావా? నీ ఆత్మీయ జీవితము రీఛార్జ్ అవుతుందా లేదా? రెన్యూల్ అవుతుందా లేదా? వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఇవాళ వద్దులే ప్రార్థన, రేపు వద్దులే ప్రార్థన, అట్లా నీకు ఏమైపోతుంది? స్టార్టింగ్లో ఒక్కరోజు బాగా ఉంటుంది. ఏంటంటే కొత్త సంవత్సరం కదా, రండి అందరం కూడా కుటుంబం కూర్చొని చక్కగా పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుందాం. తర్వాత కొత్త సంవత్సరం రోజు అయిపోయినాక ఏమైపోతుంది? రోజులు గడిచే కొద్దీ ఏమవుతుందండి? వద్దులే ప్రార్థన, రేపు వద్దులే ప్రార్థన, ఎల్లుండి వద్దులే ప్రార్థన. నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది. స్లోగా ఏమైపోతుందండి? కొంటితనం. ఇక ఆత్మీయంగా ఏంటంటే సరిగా నడవం మనం. ఏంటి ఇట్లా నడుస్తున్నారు? మీ జీవితాలు ఏమైపోయాయంటే, పాస్టర్ గారు మా ఇంట్లో ఏం లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, చర్చికి వెళ్ళేది లేదు, దేవుని సన్నిధి లేదు. ఇటువంటి కుంటితనము మనలోనికి రానివ్వకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. We should be recharged with the word of God, with prayerful life. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎటువంటిదంటే ఉచ్ఛ్వాస నిశ్వాస లాంటిది మన ప్రార్థన జీవితం. నువ్వు ప్రార్థన చేయలేదనుకోండి, ఆత్మకి ఏమందట్లేదు? ఆక్సిజన్ అందట్లేదు. వితౌట్ ప్రేయర్ యువర్ సోల్ కెనాట్ లివ్. అది చచ్చిపోయినట్టుగా ఉంటుంది. ఎట్లా అంటే, ఏ సంఘం అండి? సార్దీసులో ఉన్న సంఘమా? ఏ సంఘం అది? ఏ సంఘము? 3వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా ఏమున్నదంటండి? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు ఏమైపోయాడు? చచ్చిపోయిన పరిస్థితి. ఆత్మీయంగా ఏమైపోయారంటండి? సార్దీసులో ఉన్న సంఘపు దూతకు దేవుడు రాసి మాట్లాడుతూ ఉన్నాడు. పేరుకు బ్రతికున్నట్టుగా ఉన్నారు, కానీ
నిర్జీవ క్రియలన్నీ హృదయములో జీవితంలో పెట్టుకొని జీవిస్తున్న వారు చచ్చిన వారిగా ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారిగా ఉన్నారు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు దేవుడు రాస్తూ ఉన్నాడు. సార్దీసులో ఉన్న సంఘం ఏ రీతిగా ఉన్నదంటే, పేరుకి ఎట్లున్నదంటే అండి, బ్రతికినట్టుగా కనిపిస్తుంది, కానీ ఏం లేదు అందులో. జీవము లేని సంఘము, నిర్జీవమైన సంఘము. ఆ సంఘముతో ప్రభువు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎట్లా కనపడలేదంటే అండి, ప్రభా నేను కొంచెం ప్రార్థన చేసుకుంటున్నాను, కొంచెం చదువుకుంటున్నాను, వారానికి ఒకసారి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కానీ దేవుని దగ్గర ఎట్లా ఉన్నాయంటండి? అసంపూర్తిగా ఉన్నవి. ఇన్కంప్లీట్. దే వర్ నాట్ ఇన్ కంప్లీట్ థింగ్. కుటుంబ జీవితము లేదా ప్రార్థనా జీవితము, సంఘములో దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతూ ఏమంటుందంటే, మీ జీవితములో, ఆత్మీయ జీవితములో ఏం కనిపించట్లేదంటే, జీవము కనిపించట్లేదు. జీవము అనేది టోటల్గా పోయింది. నిర్జీవ క్రియలు అనేవి కనిపిస్తున్నవి. చచ్చిన వారిగా ఉన్నావు. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుటలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్నా. కొన్నిట్లలో ఆల్రెడీ చచ్చిపోయారు, ఇంకా మిగిలిన కొన్ని ఉన్నాయి కదా. ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు విశ్వాసం, అప్పుడప్పుడు బైబిల్ చదువు, అవి కూడా ఏమైపోతున్నాయంటే చావనై ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి ప్రభు అంటున్నాడు. ఏం కావాలి? ఇక్కడ జాగరూకుడుగా ఉండాలి. అదే రీతిగా మిగిలిన వాటిని కూడా ఏం చేయాలి? బలపరచుము. నేను వ్రాసిన పాటలో ఈ వచనం చాలా చక్కగా ఉంటుంది. సంఘమా చెవి యొక్క ఆలోచన. ఇంతవరకు రిలీజ్ కాలేదు, మరి దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు. దానికి సంబంధించిన మంచి కరెక్ట్ మ్యూజిక్, ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ కావాలి. ఆత్మీయంగా అభిషేకించబడిన ఒక వ్యక్తి కావాలి. ఏదో సినిమా పాటలు కొట్టే వ్యక్తి, మళ్ళీ ఇక్కడ దేవుని దగ్గర కొట్టే వ్యక్తి, అక్కడ డ్యాన్స్ ఇక్కడ డ్యాన్స్ చేసే వ్యక్తి మనకొద్దు. వి వాంట్ ద అనాయింటెడ్ పర్సన్. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ పాట రిలీజ్ చేయబడాలి. సంగమా చెవియొగ్గి ఆలకించుమా, ఆత్మస్వరమును చెవియొగ్గి పాట త్వరగా రిలీజ్ చేయబడాలి. హల్లెలూయా. అందులో ఈ మాట కూడా ఉంటుంది, నీ నిర్జీవ క్రియలు విడిచిపెట్టమనేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చావనైన వాటన్నిటిని నువ్వు ఏం చేయాలి? బలపరుచుకోవాలి. లేదంటే ప్రభువు కూడా హెచ్చరిక చేశాడు. ఒకవేళ నువ్వు బలపరుచుకోకపోతే ఏమంటున్నాడు? కంటిన్యూ చదవండి, 3వ వచనం. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, చాలా జాగ్రత్తగా వినాలండి. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో. కొంతమంది దగ్గరికి వచ్చి దురద చెవులు కలిగించే దుష్టుడు వచ్చేసి ఏం చేస్తాడంటే, తప్పుడు బోధలు మీ చెవులలో రుద్దేస్తాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి మీ చెవులలో దురద చెవులు పెట్టేసేసి జోకులు చేసే మెసేజ్లు బాగా వారికి ఇష్టం అనమాట. అరే మన పాస్టర్ ఇక్కడ జోకులు వేయడేంటి? జోకులు వేయొచ్చేమో, కానీ నవ్వుకుంటే మనకు ఏం లాభం చెప్పండి? ఏమన్నా వచ్చేది ఉంది? ఆత్మీయంగా మేము ఏమైనా బలపడతామా చెప్పండి? నథింగ్. ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఎందుకు? ఆ జోకులు వేసేవి, ఒకవేళ నా ప్రసంగాలలో, నేను దీర్ఘకాలిక ప్రసంగాలు ఎన్నెన్నో చేశాను, ఆ ప్రసంగాల నిండా జోకులు వేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, ఎంత టైం వేస్ట్ అయిపోయేది తెలుసా అండి? సాతానుడు వచ్చి కూర్చుంటాడు, జోక్ వేసి అందరూ పక్కపక్క నవ్వుతూ ఉంటే ఏమవుతాడు? సైతాన్ వచ్చి కూర్చొని, నేను కూడా మీతో పాటు కూర్చొని నవ్వుతాను అనేసి అంటాడు సైతానుకు మనం అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలాగూ ఉపదేశము పొందితిరో. కాబట్టి తప్పుడు బోధలను మీ చెవులకు రానివ్వవాకండి. కొంతమంది టీవీలు పెట్టుకొని టీవీలలో వాక్యం వింటూ ఉంటుంటే, అక్కడ ఒక పాస్టర్ గారు చూసి నవ్వుకుంటూ నేను పలానా సినిమా చూశాను, ఆ సినిమాలు అని చెప్పేవారికి, ఈ పాస్టర్ గారు చూస్తే మన పాస్టర్ గారు ఏంటి సినిమాలు చూడొద్దు అంటున్నాడు? డౌట్లు వస్తాయి. అందుకోసం దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సార్దీసు సంఘం ఏమైపోయిందంటే, వారు విన్న బోధను పక్కకు త్రోసేశారు. దురద చెవులు కలిగిన అటువంటి తప్పుడు బోధల వైపు వారి యొక్క చెవు దురద పెడుతూ వినటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ప్రభువు అంటున్నాడు, నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకో. మొట్టమొదటి బోధలు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. వాటన్నిటినీ ఏం చేయాలంటున్నాడు?
గై కొనొచ్చు. ఈ బోధలు వింటే సరిపోదండి, మనం ఏం చేయాలంటున్నాడు? గై కొనాలి. అప్పుడే పరలోకం మనకు కావాలి అంటే ఈ బోధ వినేసి వదిలిపెడితే కాదండి. వీ షుడ్ ప్రాక్టీస్, వీ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ కదా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎక్కడ బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటిపై కొట్టెను, కానీ ఆ ఇంటి పాటు గొప్పది కనుక అది కదల్చబడకుండా నిలిచబడి. హల్లెలూయా. అటువంటి విశ్వాస జీవితము మనకు కావాలంటే విశ్వాసము పైన మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. ఏ విశ్వాసము? అపోస్తలుల విశ్వాసం. ఏ విశ్వాసం అండి? అపోస్తలుల బోధ మనకు కావాలి కదా. ఆది సంఘం ఏం చేశారు? వీరు అపోస్తలుల బోధ యందును కదా, అవునా కాదా? అపోస్తలుల బోధన ఉందా లేదా? చూడండి, ఏ బోధ ఉంది చూడండి, లేదంటే వేరే బోధ అని ఉందా? ఎవరికి నచ్చిన బోధ వారు చేసేసుకునేటట్టుగా ఉన్నారు. చూడండి, చదవండి. 2వ అధ్యాయం 42వ వచనము. అపోస్తలుల కార్యము 2:42. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఒక్కసారి ఆలోచించుకోండి, 2023 సంవత్సరములో ఎన్ని బల్ల దినాలను ఎక్కొట్టేశారు? హౌ మెనీ బ్లెస్సెడ్ సండేస్ దట్ యు హావ్ బీన్ లాస్ట్. ఎడతెగక అని చెప్పబడ్డది. వీరు ఏం చేశారంట? అపోస్తలుల బోధ యందును సహవాసమందును. ఏముంది సహవాసం? చర్చికి వెళ్ళాలి అవసరమా అనేసి అనుకుంటూ నెగ్లిజెన్స్ స్పిరిట్ అనేది వచ్చేసి పట్టేస్తుంది. కానీ ఇక్కడ పరలోకంను చేర్చబడాలంటే సహవాసం ముందు ఎట్లా ఉండాలంటున్నాడండి? ఎడతెగక. యూ షుడ్ కంటిన్యూ ఇన్ ద ఫెలోషిప్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆదివార దినము వచ్చిందంటే నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా, నా దేవుని ఎప్పుడు ఆరాధించాలని హృదయపూర్వకమైన ఆరాధన కొరకు, ఆయనను స్తుతించుట కొరకు, ఆయనను మహిమపరచుట కొరకు, ఆయన వాక్యమును వినుట కొరకు మనము సిద్ధ మనస్సు కలిగిన వారిముగా ఆయన సన్నిధికి రావాల్సిన వారం అంటున్నాం. హల్లెలూయా. వీరు అపోస్తలుల బోధ యందును, రెండవదిగా సహవాసమందును. ఈ సహవాసాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారంటే పరలోకం ఉండదండి. ఆదిమ సంఘము వలె మనము కూడా అపోస్తలుల బోధ యందు కట్టబడాలి, సహవాసమందు కట్టబడాలి. తర్వాత మూడవదిగా రొట్టె విరుచుట యందు. ఎంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు? బల్ల రోజు ఎక్కొట్టేవారు ఎంతమంది ఉన్నారు? ఆర్ యు రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నా ఆత్మీయ జీవితమునకు, ఆత్మీయ మన్నా నాకు కావాలి ప్రభువా. నీ శరీరములో, నీ యొక్క రక్తములో నేను కూడా పాల్పంపులు పొంది ప్రభువా, నీవు నా కొరకు చేసిన ఆ సిలువ యాగమును నేను మర్చిపోకుండా ఉంటాను ప్రభువా. ఈ బల్ల దేనికోసం చెప్పండి? యేసయ్య మన కొరకు చేసిన సిలువ యాగాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. ఎన్నిసార్లు మనం విడిచిపెట్టేస్తున్నాం, టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటున్నాం. కానీ దేవుడు ఈ బల్ల ఎందుకోసం పెడుతున్నాడంటే దట్ వీ షుడ్ రిమెంబర్ హిస్ సఫరింగ్స్ ఎవ్రీ టైమ్ దట్ వీ కమ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క బల్లలో పాల్పంపులు పొందినప్పుడు ప్రతిసారి కూడా మనము ఆయన మన కొరకు శ్రమ నొందిన దానిని జ్ఞాపకం చేసుకున్నటకు, ఆయన శ్రమలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏ రీతిగా మన కొరకు ఆయన యాగమై ఉంటున్నాడో, చివరి బొట్టు రక్తం వరకు ఏ రీతిగా మన కొరకు కార్చి ఉన్నాడో మనమందరం కూడా జ్ఞాపకము చేసుకున్నటకు గాను మనము చేస్తున్నాము. ఈ బల్ల ఏదో ఒక రొట్టె ద్రాక్షరసముగా మాత్రము కాదండి. అట్లా తీసుకుంటే తప్పకుండా దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, దేవుని తీర్పులోనికి కూడా వారు వస్తారు. భయభక్తులతో ఆయన బలలో మనము పాల్పంపులు పొందాలి. హల్లెలూయా. We should be the people who are eligible to partake in the body of Christ, even in the blood of Jesus Christ. ఆయన శరీరములో, ఆయన రక్తములో పాల్పంపులు పొందినప్పుడు యోగ్యమైన వారిగా, యోగ్యత మనలో ఉండాలని ప్రభు అంటున్నాడు. అనర్హత కలిగిన వారిగా చేయి వేస్తే తప్పకుండా తీర్పు అనేది వస్తుంది. దేవుని యొక్క శిక్ష, ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని దేవుని వాక్యము చెప్పినట్టుగా భయభక్తులు కలిగి ఆయన బలలో మనము చేయి వేయాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులుగా ఉంటూ ఆ పరిశుద్ధతలో కొనసాగుతూ పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్త మాంసములలో, ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాల్పంపులు పొందవలసిన వారమైతున్నాం. ప్రియమైన దేవులారా, ఆయన బలలో మనం పాల్పంపులు పొందాలి. వారు ఏం చేశారంట? రొట్టె విరుచుట యందును, తర్వాత
ప్రార్థన చేయుట యందును. ఎంతమందికి నిజముగా సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే అంత ఆసక్తి ఉన్నదండి? ప్రార్థన కొరకు ఒక డేనే కేటాయించాం మనం. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో ఆత్మీయముగా మనం ఇంకా మెరుగుదిద్దబడుట కొరకు. ఎవరికి లాభం చెప్పండి? ఫాస్టింగ్ ప్రేయర్ కోసం ఎవరికి లాభం చెప్పండి? వస్తే వారి ఆత్మీయ జీవితము మెరుగుదిద్దబడుతుంది. యు విల్ షైన్ లైక్ ద స్టార్స్ ఇన్ ద హెవెన్. ఆకాశములోని జ్యోతుల వలె మీ జీవితాలు మెరుస్తవి. గాడ్ విల్ మేక్ యూ షైన్ ఫోర్త్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన యొక్క మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని వెలిగింప చేసే దేవుడు. ఉపవాస ప్రార్థన అంటే ఎంతమందికి ఆసక్తి ఉన్నది? ప్రార్థన కొరకు దేవుడు అవకాశం పెట్టాడు. రండి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధానంలో ప్రార్థన. ఎందుకంటే సండే అంతా కూడా ఎట్లా ఉంటుందంటే షెడ్యూల్స్ ఉంటుంది. పాటలు పాడే సమయం, వాక్య సమయము. సండే ఆరాధన సమయము, ఆరాధన ఆక్రమము వేరు. కాబట్టి అదే రీతిగా ఫాస్టింగ్ ప్రేయర్ రోజు ఏం చేయాలండి? దేవుని సన్నిధానంలో మన హృదయములను కుమ్మరించుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటే ఎంతమంది నిజముగా హృదయపూర్వకమైన ప్రార్థన నా దేవుని సన్నిధికి చేర్చబడాలనేసి ఆసక్తిగా వస్తున్నారు. అన్ని కూడా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేయుట యందును ఇంకేమంటున్నాడు? ఎడతెగక ఉండిరి. కాబట్టి ఎడతెగక ఏదో ఒక ఫస్ట్ మంత్ ఒక రోజు మాత్రమే కాదండి. మనం ఎల్లప్పుడూ కూడా ఎడతెగక మనము ప్రార్థన చేయవలసిన భారమును, బాధ్యతను దేవుడు మనందరి పైన పెట్టాడు. కాబట్టి ఎడతెగక ఉండాలి. We should do it continuously without stop. కరెంట్ కట్ చేశారనుకోండి, ఆఫ్ అయిపోయింది, ఎట్లా ఉంటుంది చెప్పండి? మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు కదా. మరి మీ ఆత్మీయ జీవితంలో దేవునితో కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? భక్తుడు అంటాడు, నీవు పెదవిప్పని రోజున ఎట్లా ఉన్నదంట? ఒక క్షణము ఒక యుగముగా ఉన్నది. నీవు పెదవిప్పని రోజున ఒక క్షణము ఒక యుగము. నీవు మాట్లాడిన రోజున యుగ యుగాలు నన్నే పొందువని. మాట్లాడితే యుగ యుగములు మన నిలుపు. ప్రతి సమస్య, ప్రతి శోధ నుండి మనకు విడుదల దయచేసి నడిపించండి. ఆయనతో మనము సహవాసం కలిగినట్టు ఆది సంఘము వలె మనము కొనసాగాలి. మరలా మనం చదవబడిన వాక్య భాగం 8వ వచనం చదువుతున్నాం. తులసి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు ఏం చేయాలి? ఇప్పుడైతే ఎందుకు ఇప్పుడైతే అనేసి అంటున్నాడు? ఒకప్పుడు లోకములో ఉన్నాము, ఒకప్పుడు రక్షణ లేకుండా ఉన్నాము, ఒకప్పుడు క్రీస్తు అంటే మనకు తెలియదు, క్రీస్తు యొక్క ప్రేమ అంటే మనకు తెలియదు, ఆయన ఆజ్ఞలంటే మనకు తెలియదు, మనం ఆయనకు దూరముగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని. దేవుడు మనకు నవీన స్వభావం, నూతన స్వభావాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉండేది. ఇంకా పాత నిర్జీవ క్రియలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో గోచరండి. దేవుని యొక్క పరలోక రాజ్యములో మీరు నిత్యమైన ఆశీర్వాదాలు, వాడబారని స్వాస్థ్యములను మీరు పొందుకోబోతున్నారు. ఇంకొక వచనాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ
దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా మన యొక్క నవీన స్వభావం ఏ రీతిగా సృష్టించబడిందండి? దేవుని పోలికగా సృష్టించబడిన యొక్క నవీన స్వభావమును మనం ధరించుకొని కొనసాగవలసిన వారం ఏంటున్నాం. ఇంకను అదే ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూచినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి దేని కొరకండి? సత్క్రియలు చేయుటకై. దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు? సత్క్రియలు అంటే మంచి పనులు చేయడానికి దేవుడు పిలిచాడు, కానీ చెడ్డ పనులు చేయడానికి కాదండి. ఇంకొకరిని ఏడిపించడానికి కాదు, ఇంకొకరిని దుఃఖ పెట్టడానికి కాదు, మంచి పనులు చేయుటకు దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారే ఆయన చేసిన పని అయి. ఆయన ఈ రీతిగా మనల్ని చేసి నవీన స్వభావాన్ని దేవుడు మనకు ధరింపచేస్తే మనం ఇంకా ఎక్కడ ఉన్నాము? రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నారు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇటువంటి రూపాంతరపు అనుభవము మనకు మనస్సు మారాలని ప్రభు అంటున్నారు. నూతన పరచబడాలి, ఆయన స్వరూపంలోనికి మార్చాలి. తల్లు వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా ఆయన పోలిక చొప్పున ఉండుట కొరకే, ఆయనను వెంబడించుట కొరకు, ఆయన పరిశుద్ధతలో కొనసాగుటకు దేవుడు పిలిచాడు. మనలో ఇంకా ఎక్కడైనా నిర్జీవ క్రియలు కనిపించినట్లయితే, దుస్తత్వం ఎక్కడైనా ఉన్నట్లయితే, పాపపు క్రియలు ఇంకెక్కడైనా దాగి ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధానంలో వదిలిపెట్టండి. మీ నూతన సంవత్సరం ఆశీర్వదించబడాలి అనేసి అంటే ఈ మొట్టమొదటి ఆదివార దినమున, పునరుత్థాన దినమున దేవుని సన్నిధానంకు వచ్చిన మనందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరము నీ జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఇప్పుడే నిర్జీవ క్రియలన్నీ వదిలిపెట్టాలని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి అయిష్టమైనవి కోపతాపాలు కావచ్చు, పాపశాపాలు, ఇవన్నీ కూడా శాశ్వతంగా విడిచిపెట్టాలి. ఆయనకి అయిష్టమైన క్రియలన్నీ కూడా, పాపపు క్రియలన్నీ కూడా మనం వదిలిపెట్టి వాటన్నిటిని చంపివేసి మనం ప్రభువును వెంబడించాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని చెప్పుచున్నాడు. పైనున్న వాటి అందే మనస్సు పెట్టుడి, కానీ లోక సంబంధమైన వాటిపై మనస్సు పెట్టకూడని అని ప్రభువు చెప్పుచున్నాడు. లోకం గురించి ఆలోచిస్తున్నావా? లోకాశల వైపే నీ తపన ఉన్నదా? దేవుడు పిలుస్తుండగా, ప్రభువా తండ్రి, లోకాశలన్నింటినీ చంపివేయండి ప్రభువా. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేవి ఇవన్నీ కూడా శాశ్వతముగా చంపివేయండి ప్రభువా. నీ బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా. నేను నీ కొరకే జీవిస్తాను ప్రభువా. ఈ మార్గంలో నడుచుకు నన్ను తండ్రి నేను సిద్ధపరచుకొనొచ్చున్నాను. మీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. యేసయ్య నీ కొరకు కార్చిన రక్తమును వ్యర్థముగా పోనివద్దని ప్రభువు సెలవిస్తున్నాడు. డెడికేట్ యువర్ లైఫ్. ఈ 2024వ సంవత్సరము నీవు జయించిన వ్యక్తిగా ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. కానీ
ఓడిపోయే వ్యక్తిగా ఉండకూడదని, ఫస్ట్ నీ యొక్క ఆత్మీయ జీవితంలో జయము పొందించుకోడు. అదే రీతిగా అన్ని విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడునని ప్రభువు చెప్పాడు. లోకం వైపు కాదు పాకులాడేది, లోకాశల వైపు కాదు పరుగులు తీసేది. యేసయ్యను వెంబడించు. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి త్రాగాలి, అన్నీ కూడా ప్రభువే, ఆయనే చూసుకుంటాడు. సమస్తాన్ని సమకూర్చేది. Dedicate your life. Dedicate your life. Dedicate your soul, your spirit and your body. నీ ఆత్మను, నీ ప్రాణమును, నీ శరీరమును ప్రభువునకు సమర్పించు. ప్రభువా, నా జీవితాంతం వరకు నీకు లోబడి జీవిస్తాను. Dedicate your life. God is going to bless you. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ప్రభువును కనిపించండి. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఓడిపోయాను ప్రభువా, ఈ రోజు నుండి ప్రభువా నూతనమైన ప్రయాణము మీ ఆత్మశక్తి ద్వారా చేయాలని, మీ సన్నిధిలో నేను అని నూతనమైన ప్రయాణము జరిగించాలని, మిమ్మల్ని చేరు వరకు ఆ నేత్రములను తండ్రి పైన వాటి మీదనే పెట్టి ప్రభువా కొనసాగుటకు కానీ ప్రభువా సిద్ధపరచండి. డెడికేట్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ చేతులెత్తిన వారందరూ ఈ పాట నాతో పాడుతూ సంపూర్ణ సమర్పణ ప్రభు సన్నిధానంలో అర్పించుకున్నాను. ఆత్మ శరీరా ప్రాణములన్ అర్పించేదను, అందుకోను. ఆత్మ శరీరా ప్రాణములన్ అర్పించేదను, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు, మహిమాన్వితుడా, మహాగరుడా, నీకే స్తోత్రములు. 2024 సంవత్సరము ఈ యొక్క మొట్టమొదటి పునరుత్థాన దినమునైనా మీ పాద సన్నిధానంలో వచ్చి దాన్ని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచుటకు గాను ప్రభువా, మీ వాక్యమును ధ్యానించుటకు గాను మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో మీరే ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరు కూడా అలక్ష్యముగా ఉండకున్నట్లుగా మీ కృపను మీరు దయచేయండి. అందరూ కూడా ప్రభువా మీ వాక్యమును ఉన్నదున్నట్టుగా వారి జీవితాలలో నెరవేరుస్తున్నైనా మీరు ఆకడలో ఎత్తబడే గుంపులో ఉండనట్లుగా తండ్రి మచ్చ, డాగు, కలంకము తండ్రి ఎటువంటి తండ్రి మడత లేని తండ్రి క్రీస్తు యొక్క వధువు సంఘముగా తీర్చిదిద్దబడుచు ప్రభా తండ్రి మీరు ఆకడలో తండ్రి ఎత్తబడినట్లుగా తండ్రి మీరే సిద్ధపరచండి ప్రభా తండ్రి. మీ స్తోత్రం తండ్రి పైన వాటి అందే వారి మనస్సును పెట్టే కృపను మీరు దాయించండి తండ్రి. నిత్య జీవము తండ్రి క్రీస్తు యందు మీరు దాచించినారు ప్రభా తండ్రి ప్రభా. మీరు వచ్చినప్పుడు ప్రభా మీరు తండ్రి మాకు నిత్య జీవమును అనుగ్రహించుట కొరకు రానయ్యున్నగా ప్రభా తండ్రి మీరు అక్కడ కొరకు మేమందరం ఆయత్తపడే కృపను మీరు దాయించండి. యోగ్యమైన జీవితాలు మా అందరికీ మీరు దాయించండి ప్రభా తండ్రి. కుడి వచ్చిన ప్రతి బిడ్డపై మీ యొక్క నూతన అభిషేకము కుమరించబడును గాక, అనునిత్యము నవీన స్వభావము ధరింప చేయబడును గాక ప్రభా. క్రీస్తుతో తండ్రి నడుచుటలో ప్రభా వారు ఏమాత్రము అలియక ప్రభా తండ్రి ఆత్మీయతలో అంచెలంచెలుగా వర్ధిల్లునట్లుగా, మహిమ నుండి అధిక మహిమకు ఎదుగునట్లుగా మీ కృపను మీరు దాయించండి ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి. సమస్తమైన మహిమ గంట ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను
లైవ్ ద్వారా కూడా తను ఎంతమంది అయితే తన వాక్యము విని ఉన్నారో అటు బిడ్డలను మీరు దర్శించండి ప్రభు. వారి జీవితాల్లో గొప్ప మార్పు కలుగును గాక ప్రభు. తండ్రి ప్రతి ఒక్క వాక్యము తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనైనా తండ్రి పని చేయునుగాక ప్రభు. స్తోత్రం తండ్రి. వారిని మలుచునుగాక ప్రభు తండ్రి. మీ స్వారూప్యంలోనికి మలుచునుగాక ప్రభు తండ్రి. మీతో నడుచు భాగ్యము ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి నేను తండ్రి. స్తోత్రం తండ్రి. మీ కృపను దయచేయండి ప్రభు తండ్రి. మా ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాను.